టీవీ2 భక్తి ప్రేక్షకులకు స్వాగతం. 2024 సెప్టెంబర్ 16 నుంచి 2024 సెప్టెంబర్ 22 వరకు కుంభరాశి యొక్క రాబోయే వార ఫలాలు, పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ వారం మీరు చాలా భావోద్వేగంగా కనిపిస్తారు మరియు ఈ కారణంగా మీ భావోద్వేగాలను నియంత్రించడం మీకు కష్టంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీ విచిత్రమైన వైఖరి ఇంట్లో వారిని కలవరపెడుతుంది మరియు అందువల్ల మీరు కోపం తెచ్చుకోవచ్చు. ఇది మీకు మంచిది కాదు. మీ భావాలను ఇతరులకు చూపించకుండా ఉండండి. ఈ వారం మీకు అదృష్టం కలిసి వస్తుంది. దీనివల్ల మీరు సాధారణం కంటే చాలా రెట్లు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత మీకు లక్ష్మీదేవి ప్రధానంగా మీ పట్ల దయతో ఉన్నట్లు అనిపిస్తుంది. అందువల్ల మీరు మీ చేతుల నుండి జారిపోకుండా నిరోధించాలి. డబ్బుకు మీరు సరైన ప్రాముఖ్యత ఇస్తారు. ఈ వారం మీ కుటుంబ జీవితంలో శాంతిని కలిగిస్తుంది. కానీ కోరుకోకుండా మీరు ఇంట్లో ఏదైనా విచ్ఛిన్నం కావచ్చు లేదా మీరు దాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఈ కారణంగా ఇలాంటి సభ్యులు మీపై కోపంగా ఉండవచ్చు. కాబట్టి ప్రారంభంలో కూడా ముందు జాగ్రత్తగా ఇంటికి నష్టం కలిగించే ఏదైనా చేయవద్దు. మీరు మీ ఫీల్డ్ వర్క్ నుండి మాట్లాడితే ఈ కోణం నుంచి ఈ వారం మీ పేరు మాత్రమే ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఈ సమయంలో అదృష్టం మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది. దీనివల్ల మీరు చేతులు పెట్టిన ఏ పని అయినా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలుగుతారు. అందువల్ల ఈ అవకాశం మీ చేతిలో నుండి జారిపోనివ్వద్దు. దాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి మరియు కెరీర్ పురోగతి మార్గాన్ని నిర్ధారించుకోండి. ఈ వారం కొత్తదాన్ని నేర్చుకోవడం కొనసాగించే విద్యార్థులు వారి మేధో సామర్థ్యం మెరుగుపడుతుంది. అది కాకుండా ఇతర విద్యార్థులు వారి సామర్థ్యంలో పడిపోవచ్చు. అలాగే అనేక హానికరమైన పరిణామాలకు గురవుతారు. ఈ వారం జాతక స్థానికులు తమ సహచరులను చక్కగా చూస్తారు. దీనివల్ల మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య సంబంధం మెరుగుపడుతుంది. అలాగే ఈ అందమైన సంబంధాన్ని చూడడం వల్ల ప్రజలు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. చంద్రుని రాశికి సంబంధించి మొదటి ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీరు చాలా భావోద్వేగంగా కనిపిస్తారు. దీని కారణంగా మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మీకు కష్టంగా ఉంటుంది. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 4వ ఇంట్లో ఉండడం వల్ల మీరు వృత్తిపరమైన దృక్కోణం నుంచి విషయాలను చూస్తే ఈ వారం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు పాటించవలసిన పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం శివ ఓం శివ ఓం అని జపించండి.